ఓకే, వ్యాధి నిరోధక శక్తి ఒక పక్కన పోరాడుతోంది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మీరు లంకడం పరమౌషధం అని చెప్తున్నారు. ఒక పక్కన అవి పోరాడుతూ ఉన్నప్పుడు వాటికి ఎనర్జీని ఇంకొంచెం పెంచే విధంగా మనం బిహేవ్ చేయాలి అని అంటే ఏదో ఒక ఫుడ్ అయితే తీసుకోవాలి కదా. ఫుడ్ కాదమ్మా, అదే శక్తి కావాలి. ఆ శక్తినిచ్చే పదార్థమే బుడుగు గుమ్మడికాయ. అది శక్తి ఇచ్చేస్తుంది. మీరు ఒక 4-5 ఇడ్లీలు తింటే ఎంత శక్తి వస్తుందో, ఒక గ్లాసుడు బుడుగు గుమ్మడికాయ రసం తీసుకుంటే మీకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే మీకు నీరసం రాకుండా కూడా ఆపుతుంది. అలవాటు పడిపోయి ఉన్నాం, తిని 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 తినకపోతే నీరసం వస్తుంది అనే భావన మనల్ని పడుకోబెట్టేస్తుంది తప్ప దానివల్ల కాదు, ఏమీ కాదు. వాటర్ తీసుకోవచ్చు, లంకడం పరమౌషధం అన్నారు. అలాగే మనకి ఏకాదశి ఉపవాసాలు చేసేటప్పుడు వండినవి తినకుండా పళ్ళు, జ్యూసెస్ ఇవి తీసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి వయసు రీత్యా. కొంచెం ఉండగలిగిన వాళ్ళు ఏమీ తినకుండానే నిర్జల ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు. అది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు లంకణం పరమౌషధం. జ్వరం వచ్చిన వాడికి నోరెందుకు చేదుగా ఉంటుంది చెప్పండి? ఏమి తినొద్దు తీసుకోవద్దు అని చెప్పడంలో ఒక కాజన్, అంతే, ఒక కారణం అదే మెయిన్ కాజన్. అప్పుడు ఆ నోరు చేదు తగ్గేంత వరకు ఏమీ తినకూడదు. జ్వరం వచ్చింది కదా, నీరసం వచ్చేస్తుంది కదా, మరి ఏదైనా తినాలి అని బలవంతంగా గెంటితే జ్వరం తగ్గుతుంది. మీకు తెలుసా, జ్వరం వచ్చిన వ్యక్తి, నోరు చేదుగా ఉన్న వ్యక్తి ఏదైనా తింటే జ్వరం తగ్గుతుంది. ఎందుకు అంటే శరీరం యొక్క దృష్టి మీరు పంపించిన ఆహారం మీద ఉంటుంది. వీడి మొహం మండ నేను క్లీన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఫుడ్ను పంపించాడని డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఈ శక్తి అంతా డైజెషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మీరు తిన్న ఆహార పదార్థాన్ని పచనం చేయడానికి పనిచేసింది. పచనం అయిపోయిన వెంటనే మళ్ళీ జ్వరం పెరిగిపోయింది. ఏమనుకుంటారు, తిన్నప్పుడు జ్వరం తగ్గింది కాబట్టి తిన్నావు, తిన్న వెంటనే పడుకున్నావు కాబట్టి మళ్ళీ జ్వరం వచ్చింది అంటారు. ఇది నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే వరకు జ్వరాన్ని రూట్ మార్చింది, డైజెషన్ సిస్టమ్ దగ్గరకు పంపించింది. ఇది డైజెస్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ జ్వరం యాక్టివ్ అయింది. లోపల బ్యాక్టీరియాని చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, అంటే జ్వరం వచ్చిన వ్యక్తి, వేడిగా ఒళ్ళు కాలిపోతున్న వ్యక్తి రగ్గెందుకు కప్పుకోవాలి? ఉష్ణం బయటకు వెళ్లకుండా ఆపితే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా త్వరగా చచ్చిపోతే జ్వరం తగ్గిపోయింది. నీకు తెలిసిపోద్ది, చెమట పట్టేస్తుంటుంది, అంటే బ్యాక్టీరియా చచ్చిపోయింది కాబట్టి చెమట పట్టింది, అప్పుడు నువ్వు రగ్గు తీసేస్తావు. అసలే వేడిగా ఉన్న వ్యక్తి చలేస్తుంది అని దుప్పటి ఎందుకు కప్పుకుంటాడంటే దుప్పటి కప్పుకోని బ్రెయిన్ చెప్తుంది. అలాంటి సమయంలో చాలామంది చన్నీళ్లతో స్నానం చేయి, లేకపోతే తడిగుడ్డ సంకలో పెట్టుకుంటే వేడి తగ్గుతుంది, తడిబట్టతో ఒళ్ళు తుడిచేయండి అని టెంపరేచర్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే జ్వరం అనేది ఒక వ్యవస్థ, ఒక రోగ నిరోధక వ్యవస్థ. జ్వరం వస్తే సంతోషపడు, నీ శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోయింది, దాన్ని చంపడానికి నీ శరీరంలో యుద్ధం జరుగుతుంది అని.